సో దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి మహాత్మా ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, సచ్ ఏ గుడ్ న్యూస్. అంత పెద్ద ప్యాకేజీ ఇస్తూ మళ్ళీ విదిన్ 2-3 yearsలో నెంబర్ 1 ఇన్ స్టీల్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా మామూలు విషయం కాదు. సో రాష్ట్ర ప్రభుత్వ కృషి, అక్కడున్న ఎంపీల కృషి, అక్కడున్న కేంద్ర మంత్రుల కృషి, అక్కడ స్థానిక నేతల కృషి, ఇదంతా కలిసి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఇది సాధ్యమైందని చెప్తున్నారు. సచ్ ఎ బ్యూటిఫుల్ మెసేజ్, సచ్ ఎ వండర్ఫుల్ న్యూస్ ఇట్ ఈస్. వాట్ డు యు సే? ఇందాక కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి చెప్పినట్టు సాధారణంగా ఇది నష్టాల్లో ఉన్న పబ్లిక్ సెక్టార్ యూనిట్స్కి ప్యాకేజీలు ఇచ్చిన ఉపయోగం ఉండదు అన్న అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది, మరి ముఖ్యంగా బ్యూరోక్రాట్స్లో కూడా ఉంది అని ఆయన చెప్పారు. అయినప్పటికీ దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకున్నాము. ఇప్పుడు ఈ ప్యాకేజ్, ఇది ఫస్ట్ ప్యాకేజ్. ఈ ప్యాకేజీ ద్వారా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం ఎంత ఉందో దాని పూర్తి స్థాయి ఉత్పత్తి సామర్థ్యానికి తీసుకునేళ్ళి 6 నెలల్లో లాభాల బాటలోకి ప్లాంట్ని తీసుకురావాలి అన్నదే తమ లక్ష్యంగా పెట్టుకున్నాం. దేశంలోనే స్టీల్ ప్రొడక్షన్లో నెంబర్ 1 స్టీల్ ప్లాంట్గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని తయారు చేయాలన్న ఒక లక్ష్యంతో ఈ ప్యాకేజ్ కానీ ఇప్పుడు చేస్తున్న ప్రయత్నాలన్నీ కానీ అంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. సో ఇది ఖచ్చితంగా విశాఖ వాసులకు, ఆంధ్రప్రదేశ్ వాసులకు శుభవార్త. ఒకటి, ఈ డిజిన్వెస్ట్మెంట్ ఆగిపోయింది, ప్రైవేటీకరణ లేదు అన్నది దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే రెండోది, ప్లాంట్ను పూర్తి స్థాయి సామర్థ్యంతో పని చేయించి లాభాల బాటలోకి తీసుకురావడం. అందుకోసం ఇప్పుడు ఇచ్చిన ఈ ప్యాకేజీ, అందులో క్యాపిటల్ ఇన్ఫ్యూజను, దాంతోపాటు వర్కింగ్ క్యాపిటల్ గాను కొంత మొత్తంలో ఇవ్వడం, ఇదంతా కూడా ప్లాంట్కి అంటే దాన్ని పూర్తి స్థాయిలో పని చేయించడానికి ఉపయోగపడుతుంది. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు ఉన్నారు. సార్, మీరు చెప్పండి, ఈ ప్యాకేజ్ ఏ రకంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? ఇందాక కుమారస్వామి గారు అన్నారు పిఎస్యూస్, నష్టాల్లో ఉన్న పబ్లిక్ సెక్టార్ యూనిట్లను ప్యాకేజీలు ఇచ్చిన ఉపయోగం ఉండదు అన్న అభిప్రాయం బ్యూరోక్రాట్స్లో ఉంది అని చెప్పారు. సో మరి ఇప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ని లాభాల బాటలోకి తీసుకురావడం సాధ్యపడుతుంది అనుకుంటున్నారా? తప్పనిసరిగా ఒక 2 సంవత్సరాల సమయంలో ఈ స్టీల్ ప్లాంట్ని లాభాల బాటలోకి తీసుకురావాలనేది ఆలోచన కేంద్ర ప్రభుత్వాన్ని. ఏదైతే ఇప్పుడు ఇచ్చినటువంటి సహకారం అందుతుందో ఈ సహకారం ఆధారంగా ఇవాళ 2వ బ్లాస్ట్ ఫర్నిచర్లో కూడా పూర్తిగా ఉత్పత్తి చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి కారణంగా ఈ 11,400 కోట్ల ఆర్థిక ప్యాకేజీతో స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి 3 BFలు కూడా పనిచేసే విధంగా ఏదైతే పూర్తి స్థాయి సామర్థ్యం ఉన్నదో పూర్తి స్థాయి సామర్థ్యంతో పనిచేసే విధంగా దాన్ని తీసుకువచ్చి లాభాల బాటలోకి తీసుకువచ్చి ముందు ఇంకేదైనా సహకారం అయితే కూడా కేంద్ర ప్రభుత్వం ఉండేది మొదటి దఫా ఆర్థిక సహాయం. ఇది మరింతగా కూడా కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందించేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఏదైతే పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సెంటిమెంట్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. కాబట్టి దీన్ని తప్పనిసరిగా ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు కానీ యాజమాన్యం కానీ తప్పనిసరిగా ఉపయోగించుకోవాలా. కష్టపడి పనిచేయడం ద్వారా ఒక క్రమబద్ధమైనటువంటి విధానంలో మనం పనిచేయడం ద్వారా ఈ ఏదైతే RNILని లాభాల బాటలోకి తీసుకురావాలి, మరింతగా ఫ్యాక్టరీని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం నుండి తప్పనిసరిగా ఈ విషయంలో సహాయ సహకారాలు ఉంటాయనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తున్నాం. సంస్థ లయబిలిటీస్ 35,000 కోట్లకు వరకు ఉన్నాయి. ఇప్పుడు ఇచ్చిన ప్యాకేజ్ 11,000 కోట్లకు అటు ఇటుగా ఉంది. సో ఇలాంటప్పుడు మరి అంత లయబిలిటీస్ని అధిగమించడం సాధ్యపడుతుందా? ఎంతకాలం ఒక టార్గెట్ పెట్టుకున్నారు దీనికి? ఇలా లయబిలిటీస్ అన్నీ కూడా ఒకే సమయంలో కేవలం ఈ ఆర్థిక ప్యాకేజీ ఆధారంగా తీర్చడం అనేటువంటిది సాధ్యం కాదు. 18,000 కోట్ల రూపాయలు బ్యాంకర్స్ కానీ 17,000 కోట్ల రూపాయలు ఏదైతే సప్లయర్స్ ఉన్నారో వారికి ఉన్నటువంటి బాకీలను కానీ ఒకే ఒక ప్యాకేజీ ద్వారా తీర్చడం సాధ్యం కాదు. అయితే ఏదైతే వంతుల వారీగా పూర్తి సామర్థ్యంతో పనిచేసే విధంగా స్టీల్ ప్లాంట్ని తీసుకువచ్చి తద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని వంతుల వారీగా బ్యాంకర్స్కి కానీ సప్లయర్దారులకు కానీ వారికి రీపేమెంట్ చేయడం ద్వారా వారి దగ్గర నుంచి రా మెటీరియల్ ఇప్పుడు కొన్ని చోట్ల నుంచి రా మెటీరియల్స్ రావడం ఆగిపోయింది. వారి దగ్గర నుంచి మరి రా మెటీరియల్ వచ్చే విధంగా చేసుకుని ఫ్యాక్టరీని ముందుకు తీసుకెళ్తారు స్టీల్ ప్లాంట్. విశాఖ స్టీల్ ప్లాంట్కు ఉన్న సవాళ్ళలో అంటే ఛాలెంజెస్లో ఈ ముడి ఇనుము ఖనిజాన్ని ఓపెన్ మార్కెట్లో కొనాల్సిన పరిస్థితి. ఇప్పుడు క్యాప్టివ్ మైన్ ఉంది అని చెప్తున్నారు ఒడిశాలో, కానీ అక్కడ ఇంకా మైనింగ్ యాక్టివిటీ స్టార్ట్ కాలేదు. సో ఇది కూడా కొంత ఖర్చుని, ముడి సరుకు ఖర్చు భారాన్ని పెంచుతుంది. దీన్ని ఎలా అధిగమిస్తారు?
యాక్చువల్గా క్యాప్టివ్ మైన్స్ అనేది 6 నెలలకి వర్షాలు ఉన్నాయి. అయితే విశాఖ ఉక్కు నష్టాల బాటలోకి రావడానికి కేవలం క్యాప్టివ్ మైన్స్ ఒకటే కారణం కాదనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఇదే విశాఖ స్టీల్ ప్లాంట్ గతంలో కొన్ని సంవత్సరాలు లాభాల బాటలో ఉన్నటువంటి సంగతి కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అప్పుడు ఏ విధంగా లాభాలు వచ్చాయి, ఇప్పుడు ఏ విధంగా నష్టాలు వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మనం పరిశీలించుకోవాలా. క్యాప్టివ్ మైన్స్ ఆధారంగా మాత్రమే లాభాలు ఉంటాయనేటువంటి విషయంలో వాస్తవం లేదు. ఈ దేశంలో చాలా ప్రైవేట్ స్టీల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా లిమిటెడ్ క్యాప్టివ్ మైన్స్ మాత్రమే ఉన్నాయి. వారు కూడా చాలా రా మెటీరియల్ని బయట నుంచి ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితిలోనే మిగతా ప్రైవేట్ స్టీల్ ప్లాంట్స్ కూడా ఈ దేశంలో పనిచేస్తున్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక క్యాప్టివ్ మ్యాన్ అంశంతో కాదు, అది ఇతర స్టీల్ ప్లాంట్లను కూడా మనం పరిగణలోకి తీసుకుంటూ ఓపెన్ మార్కెట్లో కొనుగోలు చేస్తున్న పరిస్థితి కూడా చాలా చోట్ల ఉన్నది. దాన్ని లాభాల బాటలోకి తీసుకురావడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యం, సవాలు అని చెప్పి ఆయన చెప్పారు.